హాయ్, దిస్ ఇస్ సాయి సాయిరామ్. తిరుమల తిరుపతి లడ్డు వివాద వ్యవహారంలో ఏదో విధంగా జగన్ గారిని ఇరికిద్దామనే ప్లాన్లో భాగంగా గతంలో చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను ఒక్కసారి చూడండి. ఏ సర్వీస్ అయినా ఎక్కడి నుంచి వచ్చాడు? మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. వెంకటేశ్వర స్వామి దగ్గర హిందూ సాంప్రదాయ ప్రకారం ఇంట్లో ఎవరైనా చనిపోతే 1 year వెళ్ళం. అది అపచారం. మా తండ్రి చనిపోయాడు, నేను సీఎంగా ఉన్నా, వెళ్ళలేదు 1 year. నేను బ్రహ్మోత్సవానికి కూడా పోయినట్లేదు ఆ సంవత్సరం. దట్ ఈజ్ మై ఆచారం. కొడుకు చనిపోతే 12 రోజు వస్తావా నువ్వు? అపవిత్రం కాదా? నీకు కాకపోవచ్చు, దేవునికి. అదొక ఆచారం. గత వైసీపీ ప్రభుత్వంలో టీటీడీగా పనిచేసిన ఒక వ్యక్తి గురించి మాట్లాడిన మాటలు అవి. ఏపీ సీఎం చంద్రబాబు సోదరుడు మాజీ ఎమ్మెల్యే రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు ఆదివారం జరుగుతాయి. తల్లిదండ్రులు అమ్మడమ్మ ఖర్జూర నాయుడు సమాధుల దగ్గర అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సోదరుడు చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం మధ్యాహ్నం హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. చిన్నాన్న ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న ఏపీ మంత్రి నారా లోకేష్ తన కార్యక్రమాలను రద్దు చేసుకుని ముందే హైదరాబాద్కు వచ్చారు. తమ్ముడి మరణ వార్త విని ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు వెంటనే హైదరాబాద్ చేరుకున్నారు. ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి వెళ్లారు. రామ్మూర్తి నాయుడు గత ప్రభుత్వంలో టీటీడీగా పనిచేసిన వ్యక్తి యొక్క కుటుంబంలో ఎవరు చనిపోయినా 1 సంవత్సరం పాటు హిందూ సాంప్రదాయాల ప్రకారం ఎటువంటి దేవాలయాలను సందర్శించకూడదన్న మన చంద్రబాబు నాయుడు గారు తన కుటుంబంలో తన తమ్ముడు మరణిస్తే హిందూ సాంప్రదాయాల ప్రకారం 1 సంవత్సరం వరకు కాకపోయినా కనీసం 3 నెలలు వచ్చే వరకు ఎక్కడికి వెళ్ళం. అలాంటిది తను మాత్రం తనకు ఒక రూలు వేరే వాళ్ళకి ఒక రూలు విధంగా ప్రవర్తించారు. ప్రముఖ పుణ్యక్షేత్రం కోటప్పకొండను ముఖ్యమంత్రి చంద్రబాబు దర్శించుకున్నారు. పల్నాడు జిల్లా ఎల్లమందలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ గ్రామ సభలో పాల్గొన్న తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు కోటప్పకొండ వెళ్లారు. ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు కల్పించారు. త్రికూటేశ్వర స్వామిని దర్శించుకున్న సీఎం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం వేద పండితులు చంద్రబాబుకు వేద ఆశీర్వచనం పలికారు. మొత్తం ఈ లడ్డు వివాద వ్యవహారంలో కేవలం మెయిన్ పాయింట్ జగన్ని టార్గెట్ చేయడం. అది కేవలం హిందువుల యొక్క మనోభావాలను దెబ్బకొట్టి కొంతమంది నాయకులను సనాతన ధర్మం హిందూ మతం అంటే రెచ్చగొట్టి జగన్ మీద ఉసుకెళ్ళడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు. కానీ విధి ఆడిన వింత నాటకంలో చంద్రబాబు నాయుడు గారు చివరికి దొరికిపోయారు.